భారత ప్రధానమంత్రి రికార్డుల్లో ఒకటి అత్యధిక దేశాల్లో పర్యటించిన ప్రైమ్ మినిస్టర్. సో సహజంగానే ఈ అత్యధిక దేశాల్లో పర్యటించడము, ఆయా దేశాల్లో ఇండియన్ డయాస్పరా ఈవెంట్స్ నిర్వహించడము, ప్రపంచ అగ్రనేతలు జిన్పింగ్, పుటిన్, ట్రంప్ వీరితో జరుపుతున్న సమావేశాలు, G20 లాంటి శిఖరాగ్ర సభల్ని చాలా ఆర్భాటాలతో నిర్వహించడం, ప్రపంచ కాన్ఫ్లిక్ట్లను కూడా తీరుస్తాడు మోడీ అనే రీతిలో ప్రొజెక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్ మోడీ డిప్లొమసీలో, మోడీ చెప్తున్న విశ్వగురు డిప్లొమసీలో భాగం. అంటే మోడీ నాయకత్వంలో ఇండియా ప్రపంచంలోనే ఒక గురు స్థానంలోకి వెళ్ళిపోతుంది అని. చాలా సంతోషం. నిజంగానే అలా వెళ్తే మన దేశం వెళ్ళాలనే మనం కోరుకుంటాం. కానీ ఈ 11 years బ్యాలెన్స్ షీట్ తీయండి, మోడీ డిప్లొమసీలో రిజల్ట్ ఏంటి అని. అల్టిమేట్గా మనం ఏం చేస్తామన్నది కాదు, ఫలితం ఏమొచ్చిందనేది ముఖ్యం. ఒకటి, మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడంతోనే భారతదేశం ఈ ప్రాంతానికి ఒక రకమైన నాయకత్వం వహిస్తుంది అనే భావన క్రియేట్ చేసేలా నైబర్హుడ్ డిప్లొమసీ, పివి నరసింహారావు లుక్ ఈస్ట్ డిప్లొమసీ అని అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ కొరకు ప్రయత్నిస్తారు. సో మోడీ నైబర్హుడ్ డిప్లొమసీ అన్నాడు, లుక్ ఈస్ట్ను కాస్త యాక్ట్ ఈస్ట్ అన్నారు. సో ఈ నైబర్హుడ్ డిప్లొమసీలో భాగంగా తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు ఇరుగు పొరుగు దేశాల ప్రధానులందరినీ ఆహ్వానించారు. సాధారణంగా ఒక గ్రేట్ పవర్ విశ్వగురు కావాలి అనుకున్నప్పుడు మొదటి పని ఏం చేస్తారంటే తమ ఇరుగు పొరుగు దేశాలతో ఉండే విభేదాలని అధిగమించి తాము ఈ ప్రాంతంలో ఉండే కాన్ఫ్లిక్ట్లోనే కూరుకుపోకుండా మనం ప్రపంచ స్థాయి ఆలోచనలు కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఒక ఏరియాకి నాయకత్వం వహించాలనుకున్నవాడు ఇంటి పక్కంతో ఘర్షణ పడడు. సో అందులో భాగంగా నైబర్హుడ్ డిప్లొమసీ చాలా మంచి ఇనిషియేటివ్, అనుమానమే లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు, నవాజ్ షరీఫ్ ఇంటికి చెప్పకుండా వెళ్ళాడు అతిథి. చూడండి ఎంత ఇంటిమసీ మోడీకి నవాజ్ షరీఫ్కి. కానీ ఇప్పుడు రిజల్ట్ ఏంటి? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ ఎక్కడుందో తెలియదు. 2014 తర్వాత సార్క్ కంప్లీట్లీ డీఫంక్ట్ అయిపోయింది. నిజంగా భారతదేశం నైబర్హుడ్ డిప్లొమసీకి అదొక ప్రతీక. ఒక దశలో సార్క్ మానిటరీ యూనియన్ని, సార్క్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని, సార్క్ కామన్ కరెన్సీ అని. ఇప్పటికే మీరు చూడండి, యూరోపియన్ యూనియన్ ఒక బలమైనటువంటి కూటమిగా ఉంది. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆసియన్ ఒక బలమైన కూటమిగా ఉంది. మల్టీపోలార్ వరల్డ్ ఎమర్జ్ అవుతున్న కాలంలో బ్రిక్స్, SCO లాంటి కూటములు ఎమర్జ్ అవుతున్నాయి. అందువల్ల భారతదేశాన్ని నిజంగానే విశ్వగురు స్థాయిలో ఫారిన్ పాలసీని డామినేట్ చేయాలంటే నైబర్హుడ్ డిప్లొమసీలో భాగంగా సార్క్ బలోపేతం చేయడం ముఖ్యం. కానీ ఇంతవరకు సార్క్ గురించి మోడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ జీరో. ఫలితంగా ఏం జరుగుతుంది? చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లను కలుపుకొని ఒక సమాంతర సార్క్ లాంటి వ్యవస్థని క్రియేట్ చేస్తుంది. ఇలా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవ్స్ ఇలా అన్ని దేశాల్లోనూ ఒకవైపు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది, యాంటీ ఇండియా సెంటిమెంట్ బలపడుతుంది. కొన్ని హెచ్చుతగ్గులు మార్పులు ఉండొచ్చు. ఉదాహరణకు మాల్దీవ్స్లో మొదట్లో మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ తర్వాత ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. డిప్లొమసీ ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రీమ్కి పోదు. అంటే నైబర్హుడ్ డిప్లొమసీ రిజల్ట్ ఏంటి అంటే మన నైబర్హుడ్లో చైనా బలం పెరిగింది, యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగింది, పాకిస్తాన్తో కాన్ఫ్లిక్ట్లలో మనం కొరుకుపోవాల్సి వచ్చింది, సార్క్ లాంటి వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఇక రెండవది మోడీ జిన్పింగ్ ఫ్రెండ్షిప్. గుర్తుండే ఉంటుంది, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిన్పింగ్ గుజరాత్ వెళ్ళాడు ఫస్ట్.
ఆ తర్వాత వుహాన్ డిప్లొమసీ అని, మహాబలిపురం డిప్లొమసీ అని, మోడీ జింపింగ్లు ఉయ్యలలో ఊగారు, అంత పర్సనల్ ఇంటిమసీ. అండ్ ఈ పర్సనలైజ్ విశ్వగురు డిప్లొమసీలో ఉండే డైమెన్షన్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్కు ప్రపంచాధినేతలు చాలా క్లోజ్ అనేటువంటి బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ బ్రాండింగ్లో భాగంగా జింపింగ్ ఇండియాకు వచ్చారు. మహాబలిపురంలో చాలా ఏకాంత చర్చలు జరిగాయి. మన ప్రైమ్ మినిస్టర్ వుహాన్ వెళ్ళాడు. చైనా ఇండియాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయింది. ఏం జరిగింది? అవి ఏవి గల్వాన్ లోయలో ఘర్షణ ఆపలేకపోయింది. చైనా వాళ్ళు మన భూభాగంలోకి ఇప్పటికీ కూడా చొరబడి ఉన్నారన్న విమర్శలు. సో ఒక్కసారిగా జింపింగ్ మోడీల ఫ్రెండ్షిప్ భారత చైనాల్ని దగ్గరకు తెస్తున్నాయి. ఇండియా ఇంకా ఈ చిన్న చిన్న కొట్లాటలతో ఉండదు. ఇండియా ఇదే గ్లోబల్ పవర్ అండర్ మోడీ అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్న సమయంలో గల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. దాంతో ఆ వీక్నెస్ను స్ట్రెంత్గా మార్చుకొని, చూడు మోడీ లాంటి వాళ్ళు ఉంటేనే చైనాకైనా బుద్ధి చెప్తాడు అంటూ పెద్ద ఎత్తున యాంటీ చైనా క్యాంపెయిను, చైనీస్ యాప్లపైన నిషేధము, టిక్టాక్ పైన నిషేధము, చైనీస్ ఇన్వెస్ట్మెంట్లపైన ఆంక్షలు, చైనా సంగతి చెప్తాం బైకాట్ చైనా అనే క్యాంపెయిన్ నడిచింది. మళ్ళీ అక్కడైనా పోనీ అలాగే ఆగిందా? మళ్ళీ ట్రంప్ దాడితో మళ్ళీ చైనా వైపు మళ్ళీ పరుగులు. సో ఈ ప్రాసెస్ చూస్తే మనము ఇండియా చైనా రిలేషన్స్లో ఏ రకమైన నాయకత్వాన్ని వహించాం, ఏ రకమైన మెసేజ్ పంపాం అనేది రెండవ ఉదాహరణ. ఇక మూడవది పాకిస్తాన్తో రిలేషన్స్. సో పాకిస్తాన్ సెంట్రిక్ ఫారిన్ పాలసీ మన దేశానికి నష్టం. ఎందుకంటే మనం విశ్వగురు కావాలనుకుంటే ఆ పనికిమాల దేశంతో పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటామా? అందువల్ల మొదటి నుంచి ఇండియా ఫారిన్ పాలసీ ఒక కీలకమైన అంశం. పాకిస్తాన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఇండియా. ఇండియా ఈజ్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. వి లుక్ బియాండ్ పాకిస్తాన్. మన న్యూక్లియర్ డాక్ట్రిన్ కావచ్చు, మన రక్షణ నీతి కావచ్చు, మన వ్యూహాత్మక నీతి కావచ్చు, మనం ఇండియా పాక్ గోలలో కూరుకుపోయి ఉండం. అందులో ఇండియాను పాకిస్తాన్ ఐఫనేట్ చేయడాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. కానీ జరుగుతున్న పరిణామాలు మనకు ఇప్పుడు చూస్తున్నాం. పహల్గామ్ దాడులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ సెంట్రిక్ పాలసీ వైపుగా ఇండియాను నెట్టివేసింది. చివరకు ట్రంప్ ఇండియాను పాకిస్తాన్ ఐఫనేట్ చేస్తూ నేనే యుద్ధం ఆపాను అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం, పాకిస్తాన్ను గ్లోబల్గా ఐసోలేట్ చేయాల్సిన సమయంలో ఐసోలేట్ చేయలేకపోవడం. ఏ బిగ్ పవర్ కూడా పాకిస్తాన్ ఖండించలేదు. ట్రంప్ అయితే ఏకంగా రక్తం మరకలతో వచ్చిన అసీం మునీర్ను కౌగిలించుకున్నాడు. అమెరికా గడ్డ నుంచి ప్రపంచాన్ని బెదిరించాడు అసీం మునీర్. ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్. పాకిస్తాన్ ఐసోలేట్ కాకపోగా చైనా పాకిస్తాన్ నెక్సెస్ మరింత బలపడింది. సో పాకిస్తాన్ అమెరికా సంబంధాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ ఐసోలేట్ చేయడంలో మనం ఫెయిల్ అయిన దానికి ఉదాహరణ ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడుల సమయంలో అందరూ దాడులు ఖండించారు ఎవరైనా, కానీ ఒక్కరు కూడా పాకిస్తాన్ పేరు చెప్పడానికి సిద్ధపడలేదు. మీకు ఇజ్రాయెల్ లాంటి ఎక్సెప్షన్స్ మినహా. మీకు అందులోనూ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పాకిస్తాన్ను ఖండించడానికి అమెరికా కూడా ముందుకు రాలే. అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కుటుంబంలో మన క్వాడ్ ఉన్నా క్వాడ్ కూడా ఖండించలేదు. సో వి ఫెయిల్ టు ఐసోలేట్ పాకిస్తాన్. నాలుగవది, మనము అమెరికాకు చాలా సన్నిహితంగా మారాం. ఈ ట్రెండ్ 30 ఏళ్ళుగా ప్రారంభమైన ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అంటే మనము అమెరికాతో రాసుకొని పోసుకొని తిరగడం వల్ల గ్లోబల్ పవర్ స్టేటస్, విశ్వగురు స్టేటస్ వస్తుందని అనుకున్నారు మన పాలకులు. కానీ ఏం జరిగింది? అమెరికా కోసం అమెరికాతో అన్ని రకాల మిలిటరీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అమెరికా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ రష్యా నుంచి కొనడం తగ్గించి అమెరికా నుంచి కొనడం మొదలుపెట్టాం. వ్యూహాత్మక భాగస్వామ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నాం. మనకు అమెరికాకు మనం అవసరం కనుక మనకు అన్ని రకాలుగా అమెరికా అండగా ఉంటుంది అన్నాం. 2 లార్జెస్ట్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీ, నేచురల్ పార్ట్నర్స్, నేనకాక మన ప్రైమ్ మినిస్టర్ అన్న లిమిట్లెస్ ఫ్రెండ్షిప్, ఇవన్నీ చెప్పాం. కానీ అందులో భాగంగానే అమెరికా
చైనాతో మన ఫారిన్ పాలసీ అలైన్ చేసాం, చైనా వ్యతిరేక క్వాడ్ కూటమిలో భాగమయ్యాం, మిడిల్ ఈస్ట్ క్వాడ్ అయినటువంటి I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏకమయ్యాం. అల్టిమేట్గా ఏం మిగిలింది అంటే అసీమునీర్ ఉన్నాడు నా దగ్గర, నువ్వు కూడా రా, ఇద్దరిని కల్పిస్తా అని చెప్పి ట్రంప్ మోడీకి ఫోన్ చేసేదాకా వెళ్ళింది పరిస్థితి. సో ఇటీవల కాలంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇండియా డెడ్ ఎకానమీ అని, ఇండియా చైనా డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనాకి వెళ్ళి వైపు పోయిందని, ఇలా ఎన్ని రకాల అనాల్లో మోడీ వార్ అని అన్ని రకాలుగా ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. సో మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మోడీ బ్రాండ్కు ఉపయోగించుకుంది. అందులో భాగంగానే నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ఈవెంట్ జరిపారు. ట్రంప్ అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు, కానీ కంప్లీట్ డిజాస్టర్. ట్రంప్ పైన నమ్మకం పెట్టుకొని మోడీ నిర్వహించినటువంటి డిప్లొమసీ మొత్తం టోటల్ డిజాస్టర్గానే బయటకు వచ్చింది. స్టిల్ మై ఫ్రెండ్ మోడీ అన్నప్పుడల్లా మోడీ రియాక్ట్ అవుతున్నాడు, ఐ ఫుల్లీ రెసిప్రొకేట్ అంటూ, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ అంటూ. కానీ ట్రంప్ ఒకవైపు ఇది అంటూనే మరోవైపు 100% టారిఫ్లు విధిస్తా అంటూ బెదిరిస్తున్నాడు. ఇక 5వది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్లో మన పాత్ర. విశ్వగురు డిప్లొమసీలో అదొక ఇంపార్టెంట్ 5వ అంశం. అసలు ఒక దశలో రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్ ఆపగలిగేది మోడీని. ఈవెన్ ఎలక్షన్స్లో కూడా వార్లు ఆపారు మోడీ అని కూడా ప్రచారాలు జరిగాయి. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ రష్యాకి వెళ్ళాడు, దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్ అని పుటిన్ మొక్కం మీద చెప్పితే అది వరల్డ్ న్యూస్ అయిపోయింది. వెంటనే మళ్ళీ జెలెన్స్కీ వెళ్ళాడు. చూడండి, చైనాకు లేని అడ్వాంటేజ్ మనకు వచ్చేసింది. రష్యా ఉక్రెయిన్ కొంత నిజం కూడా ఉంది, చైనా రష్యాతో పూర్తిగా ఐడెంటిఫై ఉంది, మనకు కాలేదు. మనం కాస్త అమెరికా యుక్రెయిన్లతో ఉంటూనే రష్యా వైపు ఉన్నాం. కానీ రిజల్ట్ ఏంటి? ఇలా రష్యాతో ఆయిల్ కొంటున్న దేశం మనదే అన్నట్లు ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. మన పైన ఆంక్షలు విధించిన రైట్ అంటూ జెలెన్స్కీలు లాంటి వారు కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నాడు, కామెంట్లు చేస్తున్నారు. ఇన్న రష్యా ఉక్రెయిన్ చర్చలలో మనకు పాత్ర లేకుండా పోయింది. తుర్కీయే లాంటి దేశాలు తీసేసుకున్నాయి. సో ఇప్పుడు ఇటీవల కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీనే రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపగలరు అని ప్రచారం కూడా జరిగింది. నిజంగానే ఆపగలిగితే వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్. నిజంగానే ప్రైమ్ మినిస్టర్ మోడీకి గ్లోబల్ రికగ్నిషన్ వస్తే అది ఇండియాకి వచ్చినట్టే, మోడీకి వ్యక్తిగతంగా వచ్చినట్టు కాదు. కానీ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మన రోల్ అది. ఇక మిడిల్ ఈస్ట్లో అయితే మనం ఏకంగా ఇజ్రాయెల్ వైపు ఉండిపోయాం. మిత్రదేశమైన ఇరాన్పై దాడిని ఖండించలేకపోయాం. గాజాలో జరుగుతున్న మారణ హోమం జరుగుతుంటే 149 కంట్రీస్ తీర్మానం అనుకూలంగా ఇస్తే మనం స్టేన్ అయ్యాం. సో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటిలో కూడా మనకు సంబంధమే లేని పరిస్థితికి తెచ్చుకున్నాం. కారణం మనము ఆ స్ట్రాటజిక్ అటానమీని వదిలివేయడమే. ఎప్పుడైతే స్ట్రాటజిక్ అటానమీని వదిలిపోయి అమెరికాతో అలైన్ అయ్యామో మనకు ఆ అడ్వాంటేజ్ని కాస్త మనం కోల్పోయాం. అందుకే మీరు ఈ ప్రపంచంలో ఇన్ని కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే వేరేది ఇండియా ఎక్కడన్నా మధ్యవర్తిత్వం గురించి ఇండియా మధ్యవర్తిత్వం చర్చలు జరుగుతున్నాయా? సో ఈ పరిస్థితికి మనం ఎందుకు వచ్చామన్నదే క్వశ్చన్. నిజంగానే ఇన్ని దేశాలు పర్యటించినప్పుడు భారత్కు ఆ విశ్వగురు స్థానం రావాలి. కారణం ఏంటంటే ఫారిన్ పాలసీ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు, ఫారిన్ పాలసీ అనేది బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఫారిన్ పాలసీ అనేది పర్సనలైజ్ బ్రాండ్ ఇమేజ్ మేకింగ్ కాదు. ఫారిన్ పాలసీ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్. దానికి సటిలిటీస్, నియాన్సెస్, చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి. దాన్ని చాలా మెచ్యూరిటీతో నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో జయశంకర్ లాంటి ఫెయిర్లీ ఎక్స్పీరియన్స్ డిప్లొమాట్ కూడా ఉన్నారు. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శని అన్నట్లు ఎందుకని మనకు ఈ డిప్లొమాటిక్ రివర్సెస్ ప్రపంచంలో మనకు ఈ డిప్లొమాటిక్ రివర్సెస్ ఎందుకు వస్తున్నాయి అన్నదే క్వశ్చన్. ఇలా చైనాతో రష్యాతో ఇండియా కలవడం కూడా అది పొజిషనల్ స్ట్రెంగ్త్ నుంచి కలవడం లేదు, పొజిషనల్ వీక్నెస్ నుంచి కలుస్తున్నాం. పొజిషనల్ స్ట్రెంగ్త్ ఏంటంటే మాది మల్టీ అలైన్మెంట్. ఎస్, అమెరికాతో ఉంటాయి, చైనాతో ఉంటాయి, రష్యాతో ఉంటాయి. మా ఇంట్రెస్ట్ల ఆధారంగా మేము మల్టీ అలైన్మెంట్ అని చెప్పడం. ఇప్పుడు అలా కాదు. ట్రంప్ అటాక్ చేస్తుంటే మనం పరుగులు తీసి
రష్యాను చైనాను కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్న భావనే మనకు కలుగుతుంది. ఎందుకంటే ఎస్సీఓలో అంతకు ముందేమో డిఫెన్స్ మినిస్టర్ అటెండ్ అయ్యి తీర్మానాన్ని సంతకం కూడా పెట్టుకుని వచ్చేసారు. మేము ఎస్సీఓ స్టేట్మెంట్తో మాకు ఏకాభిప్రాయం ఏం లేదు, మేము డైలాగ్ పార్ట్నర్ అని. కానీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో మోడీ ఎస్సీఓ డిక్లరేషన్లో సంతకం పెట్టారు. ఏం మారింది? అప్పటికిప్పటికి ఏం మారలేదు ఎస్సీఓ స్టాండ్, కానీ మనం మారాం. అందువల్ల ఈ ఇన్కన్సిస్టెన్సీ ఏం చేస్తుందంటే పొజిషనల్ స్ట్రెంగ్త్తో గ్లోబల్ అఫైర్స్ను నిర్దేశించాల్సింది పోయి పొజిషనల్ వీక్నెస్గా మనం మారిపోతున్నాం.